మనిషి నాడి పట్టుకు చూడడం లేదా రోగ లక్షణాలను చూసేసి రోగాన్ని నిర్ధారించేవాళ్ళు ఒకప్పుడు ఎక్స్పర్టైజేషన్ డాక్టర్. తర్వాత కాలంలో టెస్టుల ఆధారంగా డయాగ్నసిస్ ఆధారంగా చెప్తున్నారు. ఇప్పుడైతే చాలా వరకు దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి రోబో సిస్టమ్స్ వచ్చేసినాయి. ఈవెన్ మానసికంగా స్థిరత్వం లేనటువంటి వాళ్ళ మెదళ్లలో ఇవి చొప్పించేటటువంటి స్థితి దాకా నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఈ రోబోస్ టెక్నాలజీ అన్నటువంటిది అది ఏదైతే ఎలన్ మాస్క్ వాళ్ళ సంస్థే తీసుకుని వచ్చింది. అయితే రాబోయేటటువంటి 5 సంవత్సరాలు తిరిగేటప్పటికి ఆపరేషన్స్ అన్నీ రోబోలే చేస్తాయి, డాక్టర్ల సహాయకులుగానే మిగిలే పరిస్థితి ఉంటుంది. అద్భుతమైనటువంటి ప్రాక్టికల్గా ఇప్పటికే మనకి ఆపరేషన్ సిస్టంలో చాలా తేడాలు వచ్చేసినాయి. రోబోటిక్ సర్జరీలు వాడేస్తున్నారు. రాబోయేటటువంటి రోజులు ఇక రోబోలే సర్జరీలు చేసేటటువంటి పరిస్థితి రాబోతోంది అన్నటువంటి చెప్పుకొస్తున్నారు. వాస్తవంగా ఇప్పటికే ఏదైతే ఇంజనీరింగ్ సెక్టార్లో ఇవే రోబోస్ వర్క్ బిగిన్ అయిపోయింది. ఇంకొకటి దానికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేటప్పటికి చాలా వరకు ఉద్యోగాలు దెబ్బతినే పరిస్థితుంది. మెడికల్లో కూడా ఈ సిస్టమ్ వస్తే వాట్ నెక్స్ట్ అనేది తేలాల్సి ఉంది.